ఈ రోజులలో ఆధార్ కార్డ్ అనేది ఎంత ముఖ్యమైంది అని అంటే ప్రతి దానికి ఆధార్ కార్డే కావాలి. మీరు ఓటర్ ఐడీ కార్డ్ అప్లై చేయాలన్నా ఆధార్ కార్డే కావాలి. ఒక సిమ్ కొనాలన్నా ఆధార్ కార్డే కావాలి. ఏ అప్లికేషన్ చేయాలన్నా ఆధార్ కార్డే కావాలి. ఆఖరికి ఆర్టీసీ బస్సులో వెళ్ళాలన్నా కూడా ఆధార్ కార్డే కావాలి. ఈ ఆధార్ కార్డు గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము. మీరు ఆధార్ కార్డు గనక అప్డేట్ చేయించకపోతే 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డు కంపల్సరీ అప్డేట్ అయితే చేయించాలి. ఒకవేళ మీరు గనక అప్డేట్ చేయించకుంటే మీ ఆధార్ కార్డ్ అనేది సస్పెండ్ అవుతుంది. అంటే మీ ఆధార్ కార్డ్ అయితే పనిచేయదు. ఒకవేళ ఈ విధంగా అయినట్లయితే మీరు హైదరాబాద్ హెడ్ ఆఫీస్ మైత్రివనంలో ఉంటుంది, అక్కడికి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా చాలామంది పిల్లలకు ఆధార్ కార్డ్ అయితే తీయిస్తారు, తర్వాత మళ్ళీ ఆధార్ కార్డును అయితే అప్డేట్ చేయరు. ప్రతి ఒక్క చిన్న పిల్లలకి 9 సంవత్సరాలు రాగానే మీరైతే ఆధార్ కార్డ్ అప్డేట్ అయితే చేయించాలి. వాళ్ళ ఆధార్ కార్డులో ఫోటో అదేవిధంగా ఫింగర్స్ అయితే అప్డేట్ అయితే చేయించాలి. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియో అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఇక్కడ ముందు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో డౌన్లోడ్ ఆధార్ కార్డ్ ఉంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ గెట్ ఆధార్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని వస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ డాష్ బోర్డ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ డాష్ బోర్డ్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని వచ్చింది కదా, ఈ లాగిన్ పైన ప్రెస్ చేసి ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్ని అయితే ఎంటర్ చేయాలి. మీ ఆధార్ కార్డ్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ విత్ ఓటీపీ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు మీ మొబైల్కి ఓటీపీ అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. మీది ఏదైనా డాక్యుమెంట్ అప్డేట్ చేయాలంటే ఇక్కడ ప్రెస్ చేయండి. ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ ప్రెస్ చేయండి. ఏదైనా ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేట్ కోసం అయితే ఇక్కడ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఆధార్ అప్డేట్ ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు ఆధార్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మీ ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ లాగిన్ కావడం అయితే జరిగింది. మీ పేరు ఇప్పటికీ ఒకసారి కూడా మార్పించలేరు కాబట్టి 2 సార్లు పేరు మార్పించే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి గనక ఎవరైనా మీ నేమ్లో మిస్టేక్ ఉంటే ఒకసారి అప్డేట్ చేస్తే ఇక్కడ 1 లెఫ్ట్ మాత్రమే కనిపిస్తుంది. ఇంతవరకు ఎవరైనా అప్డేట్ చేయకుంటే ఇక్కడ 2 అప్డేట్ లెఫ్ట్స్ అని కనిపిస్తుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఒకసారి మాత్రమే చేంజ్ చేసే అవకాశం అయితే ఉంది. బై మిస్టేక్ ఎప్పుడన్నా ఒకసారి తప్పు పడితేనే ఆధార్ కార్డులో అప్డేట్ అయితే ఒకసారి అయితే చేసుకోవచ్చు. ఈ డేట్ ఆఫ్ బర్త్ కోసం అయితే డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా ఆధార్ కార్డులో మిస్టేక్ ఉంటే మీ బర్త్ సర్టిఫికేట్ కానీ 10th మెమోలో ఉన్నట్టు ఆధార్లో అప్డేట్ అయితే చేయించండి. ఎందుకనంటే ఒక ఛాన్స్ మాత్రమే ఉంటుంది. ఒకసారి కనుక మిస్ అయితే మళ్ళీ మీరు హైదరాబాద్ మైత్రివనం వెళ్ళాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఎక్కడ కూడా కాదు. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా మిస్టేక్ ఉంటే చేంజ్ చేసేటప్పుడు ఒకసారి అయితే ఇవి చెక్ చేసుకోండి. అదేవిధంగా జెండర్ మీరు మేల్ ఫీమేల్ ఉంటుంది కదా, దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే ఒకసారి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ డీటెయిల్స్ అయితే చూడండి. ఇక్కడ చూడండి ఆధార్ అడ్రస్ మాత్రం నో లిమిట్ ఉంది. ఎన్నిసార్లు అయినా సరే ఆధార్ కార్డులో అడ్రస్ అయితే మార్పించుకోవచ్చు. ఎందుకనంటే ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు కాబట్టి కొన్నిసార్లు విలేజ్లో ఉంటారు, కొన్నిసార్లు సిటీలో ఉంటారు కాబట్టి ఈ అడ్రస్ మాత్రం ఎప్పుడైనా సరే చేంజ్ చేసుకోవచ్చు. నేమ్ 2 సార్లు, డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి, జెండర్ ఒకసారి మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇవైతే చెక్ చేసుకోండి. మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది చాలా మందికి కూడా తెలియదు. ఎందుకనంటే బ్యాంక్ సీడెడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేస్తే మీకు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది, అది ఏ తేదీన లింక్ అయింది, మీ ఆధార్ కార్డ్ నంబర్ లాస్ట్ 4 నంబర్లు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చెక్ చేసుకోండి. ఎందుకనంటే గ్యాస్ సబ్సిడీ అమౌంట్ అయినా సరే, పిఎం కిసాన్ అమౌంట్ అయినా సరే, మీకు ఇప్పుడు ఈ రైతు భరోసా అమౌంట్ అయినా మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అవుతుందో దాంట్లో మాత్రమే అమౌంట్ అయితే వేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి అయితే ఈ విధంగా చెక్ చేసుకోండి. ఆధార్ అప్డేట్ హిస్టరీ కనిపిస్తుంది కదా, దీనిపైన కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే మీ ఆధార్ కార్డు ఎన్నిసార్లు చేంజ్ చేశారు, ఎక్కడెక్కడ చేంజ్ చేశారు, ఏ తేదీన చేంజ్ చేశారు, ఇటువంటి డీటెయిల్స్ ప్రతి ఒక్కటి కూడా చూపించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీకు ఎవరికైనా సరే మీ ఆధార్ కార్డు పీవీసీ కార్డు కావాలంటే ఆధార్ పీవీసీ కార్డు మీద ప్రెస్ చేస్తే కూడా మీకు ఆధార్ కార్డు పీవీసీ కూడా రావడం అయితే జరుగుతుంది.
ఫ్రెండ్స్ ఎందుకనంటే అన్నిటికంటే మెయిన్ ఆధార్ కార్డే కాబట్టి ఆధార్ కార్డు గురించి ప్రతి ఒక్కరు కూడా పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి. ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.